హలో బ్యాడ్మింటన్ లవర్స్, నేను మీ మురళి. మీరు చూస్తున్నారు బ్యాడ్మింటన్ తెలుగు ఛానల్. సో చాలా డేస్ అయిందనమాట లాంగ్ వీడియోస్ చేయక. సో ఈరోజు వచ్చేసి ప్రాపర్గా బ్యాడ్మింటన్ వార్మప్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఎప్పుడు ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్లో వీడియోస్ చూసి మనకైతే బోర్ కొట్టేస్తుంది. సో ఈరోజైతే మనం ఫ్రెష్ ఇక్కడైతే లేక్ ఉంది, ప్లస్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉందని చెప్పి ఈరోజు ఇక్కడైతే ఒక ప్రాపర్ వార్మప్ ఎలా చేయాలనేది తెలుసుకుందాం. సో లెట్స్ గో. చాలామంది బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు ప్రాపర్ వార్మప్ అయితే చేయరనమాట. సో ప్రాపర్ వార్మప్ చేయకపోతే ఏమవుతుందంటే మనకైతే నీ ఇంజురీ అయితే అవుతుంది, ప్లస్ యాంకిల్ ఇంజురీ అవుతుంది, రిస్ట్ ఇంజురీ ఉంటుంది, షోల్డర్ ఇంజురీ ఉంటుంది, ఇక్కడ ఆర్మ్ ఇంజురీ ఉంటుంది. సో ఇంజురీస్ అనేది చాలా బాధ పెడతాయి అన్నమాట మనకి వార్మప్ చేయకపోతే. సో ఈరోజు టాప్ టు బాటమ్ కరెక్ట్గా ఒక 10 to 15 ఎక్సర్సైజ్లో ఎలా ప్రాపర్ బ్యాడ్మింటన్ వార్మప్ చేయాలనేది చూపించేస్తాను. లేట్ చేయకోకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా డైరెక్ట్ చూసేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే మనం కోర్ట్లో ఎంటర్ అయితేనే ఒక 50 మీటర్స్ టూ రౌండ్స్ అయితే జాగ్ అయితే చేయాలన్నమాట. సో 50 మీటర్స్ టూ రౌండ్ జాగింగ్ అయిపోయాక వెంటనే జంపింగ్ జాగ్స్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో జంపింగ్ జాగ్స్ వల్ల మనకి బాడీ అనేది టాప్ టు బాటమ్ అయితే వార్మప్ అయితే అయిపోతుంది. సో జంపింగ్ జాగ్స్ ఒక 20 చేయాలన్నమాట, 2 sets. జంపింగ్ జాగ్స్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు జంపింగ్ జాగ్స్ అయినాక ఫస్ట్ మన రైట్ లెగ్ ఉంది కదా, రైట్ లెగ్ యాంకిల్ రొటేషన్ అయితే చేయాలన్నమాట. రైట్ సైడ్ ఒక 4 times, లెఫ్ట్ సైడ్ ఒక 4 times. ఓకే, నెక్స్ట్ లెగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక 4 times, రైట్ సైడ్ ఒక 4 times అయితే చేయాలి. సో అయిపోయాక ఇప్పుడు యాంకిల్ రొటేషన్ అయింది కదా. యాంకిల్ రొటేషన్ తర్వాత మనమైతే ఇలా మన నీస్ని అయితే ఫీట్ని అయితే టచ్ చేయాలన్నమాట. ఇట్లా హ్యాండ్తో ఫీట్ అయితే టచ్ చేయాలన్నమాట. సో ఫీట్ టచ్ చేయడం అయిపోయింది కదా. మరి రైట్ లెగ్ ఇలా ఫోల్డ్ అయితే చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ రైట్ లెగ్ ఫోల్డ్, మరి ఫ్రంట్ సైడ్ ఫోల్డ్ చేయాలి, మరి ఇలా సైడ్ ఫోల్డ్ చేయాలి. సేమ్ ఆల్టర్నేట్. నెక్స్ట్ లెగ్ అనమాట, లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఫోల్డ్, ఫ్రంట్ ఫోల్డ్, ప్లస్ సైడ్ ఫోల్డ్. ఇలా సైడ్ ఫోల్డ్ అయితేనే నెక్స్ట్ వచ్చేసి హిప్ రొటేషన్ అయితే చేయాలన్నమాట. చూడండి, హిప్ రొటేషన్ 1 2 3 4 టైం అయిపోయాక మళ్ళీ రివర్స్ 4 times. 1 2 3 4 టైం అయిపోయాక ఇప్పుడు సైడ్ ఇలా బెండ్ చేయాలి. మన బాడీని అయితే ఇలా స్ట్రెచ్ చేయాలన్నమాట. ఇలా స్ట్రెచ్ అయితే చేయాలి. సో నెక్స్ట్ హిప్ రొటేషన్ కూడా అయిపోయాక ఇప్పుడు హ్యాండ్ రొటేషన్ అయితే చేయాలన్నమాట. ఇది మెయిన్ ఎక్సర్సైజ్. సో హ్యాండ్ బ్యాక్ సైడ్ రొటేట్ చేయాలి ఫస్ట్, బోత్ హ్యాండ్స్. 1 2 3 4. మరి ఇక్కడ 1 2 3 4. నేను మీకు వీడియోలో అయితే చాలా లెంత్ తీసుకుంటుందని 4 times అయితే చూపిస్తున్నాను. మీరు 10 times 12 times చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో మ్యాక్సిమం 10 to 15 times చేస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ రొటేషన్ అయిపోయాక మరి రిస్ట్ రొటేషన్ చేయాలన్నమాట. ఇలా అయితే మీ హ్యాండ్స్ని స్ట్రైట్ పెట్టి ఇలా రిస్ట్ రొటేషన్ చేయాలి ఫస్ట్, మళ్ళీ రివర్స్ చేయాలన్నమాట. మనం గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఎక్సర్సైజ్ అయితే చేస్తామో దానికి రివర్స్ కంపల్సరీ చేయాలన్నమాట. అంటే ఈ హ్యాండ్ ఇలా చేస్తున్నాము, ఇలా రొటేట్ చేస్తే దానికి రివర్స్ కూడా చేయాలన్నమాట. సో అయిపోయింది కదా. ఇప్పుడు రిస్ట్ రొటేట్ అయిపోయాక మరి సింగిల్ హ్యాండ్ బ్యాక్ రొటేషన్ చేయాలి. 1 2 3 4. మరి బ్యాక్ రొటేషన్ అయిపోయాక ఫార్వర్డ్ రొటేషన్ 1 2 3 4. అగైన్ లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4. బ్యాక్ రొటేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ రొటేషన్ 1 2 3 4 అయిపోతేనే నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్ని ఇలా సైడ్ ఇలా స్ట్రైట్ స్ట్రెచ్ చేసి, ఈ హ్యాండ్ ఉంటుంది కదా, ఇంకో హ్యాండ్ ఇలా దీన్నైతే ఇలా స్ట్రెచ్ అనమాట లోపలికి. ఇది ఇలా స్ట్రెచ్ చేసేటప్పుడు మన హెడ్ అనేది మన షోల్డర్ నుంచి ఆపోజిట్ ఇలా అయితే చూడాలన్నమాట. ఇది మంచి రొటేషన్. ప్లస్ ఇది అయిపోయాక హ్యాండ్ స్ట్రెచ్ అయిపోయాక మన హ్యాండ్ని బెండ్ చేసి ఇలా పైకి మన బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. ఇలా బ్యాక్ సైడ్ చేసి ఇలా అయితే స్ట్రెచ్ చేయాలన్నమాట. ఇలా ఇక్కడ ప్రెస్ చేయాలి, ఇలా స్ట్రెచ్ చేయాలి. ప్లస్ సేమ్ ఈ హ్యాండ్ కూడా ఇలా అయితే స్ట్రెచ్ చేయాలన్నమాట బ్యాక్. ఇలా స్ట్రెచ్ అయిపోయాక
మరి మన ఫింగర్స్ ఉంటుంది కదా రిస్ట్, ఇలా పైకి ఇలా స్ట్రైట్ పెట్టుకొని ఈ నెక్స్ట్ హ్యాండ్తో ఇలా లోపలికి అయితే స్ట్రెచ్ చేయాలన్నమాట. నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇలా పెట్టేసి ఇలా స్ట్రెచ్ చేయాలి. మరి కిందికి కూడా స్ట్రెచ్ చేయాలి, ఇది కిందికి కూడా స్ట్రెచ్ చేయాలి. సో హ్యాండ్స్ అయిపోయాక ఇప్పుడు మనకి లెగ్స్ అయిపోయాయి, నీస్ అయిపోయాయి, హిప్ అయిపోయింది, హ్యాండ్ రొటేషన్, రిస్ట్ రొటేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ రొటేట్ చేయాలన్నమాట ప్రాపర్గా. సో 1 2 3 4 మెల్లిగా చేసుకోవాలన్నమాట. 1 2 3 4. రివర్స్ కూడా అయిపోయాక సైడ్స్ చేయాలన్నమాట. ఇప్పుడు హెడ్ చూడండి ఒకసారి, 1 2 3 4. ఇలా సైడ్స్ అయిపోయాక మళ్ళీ అప్ అండ్ డౌన్ చేయాలి. 1 2 3 4. హెడ్ అయితే రొటేట్ చేసాం కదా, ఇప్పుడు హెడ్ రొటేట్ ఎక్సర్సైజ్ అనేది లాస్ట్ అనమాట. సో వెంటనే మీ ర్యాకెట్ తీసుకొని నార్మల్ 4 హ్యాండ్ గ్రిప్ పట్టుకుంటాం కదా, 4 హ్యాండ్ గ్రిప్ పట్టుకొని ఇలా 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 అయితే ఇలా చేస్తే మనకి రిస్ట్కి మంచి ఎక్సర్సైజ్ అనేది ఉంటుందన్నమాట. ఇలా చూడండి, స్లో మోషన్లో చూపిస్తాను. ఇలా ఇలా జాగ్రత్తగా చేయాలి, రిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, సో జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇలా రిస్ట్ రొటేట్ అయిపోయాక మన ర్యాకెట్ తీసుకొని సేమ్ ఇలా పట్టుకొని ఇక్కడ హ్యాండిల్ దగ్గర ఒకటి ఇలా పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేయండి. ఇలా స్ట్రైట్ స్ట్రెచ్, ఇలా పైనకి స్ట్రెచ్, ప్లస్ ఇలా సైడ్కి సైడ్ స్ట్రెచెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో టాప్ ప్లేయర్ విక్టర్ యాక్సెల్సన్ అయితే మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి ఆయన మ్యాచ్కి ముందు బీడబ్ల్యూఎఫ్ అనే ఒక ఛానల్ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్లో పోయి మీరు చూసుకోండి. మ్యాచ్ ఆడే ముందు కంపల్సరీ కోర్టులో దిగాక ఈ ఎక్సర్సైజ్ అయితే చేస్తారనమాట. సో ఇది చాలా బాగుంటుంది. వార్మప్ అంతా అయిపోయాక కోర్ట్ దిగే ముందు ఇదైతే మర్చిపోవద్దండి. చూశారు కదా ఈరోజు ప్రాపర్గా బ్యాడ్మింటన్ వార్మప్ ఎలా చేయాలో. సో ఇంకా చాలా ఎక్సర్సైజ్ అయితే ఉన్నాయన్నమాట. హై నీ అని చెప్పి, లాటరల్ రన్ అని చెప్పి, ఇంకా రకరకాల ఎక్సర్సైజ్ అయితే ఉన్నాయి. అవన్నీ చేసి మన టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడైతే అన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, మన ప్రాపర్ వార్మప్, బాడీకి ఎలా వార్మప్ కావాలో అలా అన్ని ఎక్సర్సైజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట. కానీ మీరైతే ఒక్కొక్క ఎక్సర్సైజ్ 10 టైమ్స్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ప్రాపర్గా బాడీ అయితే వార్మప్ అయిపోతుంది. ఈ వార్మప్ చేస్తే మీరు ఎలాంటి ఇంజురీస్ కానీ, ఒకవేళ ఇంజురీ ఉన్నా కూడా మ్యాచ్ దిగే ముందు ఈ వార్మప్ అయితే కంపల్సరీ అయితే చేసుకోవాలి. సో ఐ హోప్ మీరు ఈ వార్మప్ అయితే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మీకు ఈ మంచి కంటెంట్, మా ఎఫర్ట్ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.